ఎరా ఒక పెద్ద గండం తప్పిందిరా రిషి. మీ పెద్దమ్మ మనకి హెల్ప్ చేసి ఉండకపోతే దొరికిపోయేవాళ్ళం. అదేంటి నాన్న అలా అంటావు? నేను అడిగింది మా నాన్న చేశాడని నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? రే నువ్వు హ్యాపీగానే ఉన్నావురా, నేను కదా టెన్షన్ పడి చచ్చాను. సరే నువ్వు హ్యాపీ కదా, అందుకు నేను కూడా హ్యాపీ. సరే పొరపాటున నేను మీ అమ్మతో కలిసి నేను షాపింగ్ చేసిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు చెప్తున్నా. ఎందుకు నాన్న అంత భయపడతావు? అమ్మతో షాపింగ్ చేసావని తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నమ్మ నా పెళ్లి చేస్తుందిరా. నిజం చెప్పు నాన్న, అమ్మంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మకు ప్రత్యేకంగా చీరెందుకు కొన్నావు? నాన్న ఇవాళ నువ్వు నేను శశి అమ్మ మనమందరం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో కదా. మన నలుగురం కలిసుంటే ఎంత బాగుంటుంది. నాన్న ఈ పిల్లో అమ్మ, ఈ పిల్లో శశి, మన నలుగురం కలిసి ఉన్నట్టే ఉంది కదా నాన్న. అమ్మ మీద చెయ్యేసి నిద్రపోవడం నాకు అలవాటు. నేను పడుకుంటాను. గుడ్ నైట్ నాన్న. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దర్శించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు, ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. ఎవడ్రా పిచ్చి పినంది? వీళ్ళంతా చూసారా సార్? తప్పుగా చేసేసి నేను ఒక్కనే
కరెక్ట్ డ్రెస్ వేసుకొచ్చాను సార్. ఒరే ఈ స్కూల్ కాదు ఇది పక్క స్కూల్ రా. లాక్డౌన్ తర్వాత ఈ స్కూల్కి వచ్చావు నీ దుంప దగ్గ. ఇంతకీ మీ స్కూల్ పేరేంట్రా? తట్టాబుట్ట హై స్కూలా? అంటే శశి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ పొద్దున్నే లేవాలి. ఫోన్ ఆఫ్ చేసి పడుకో అమ్మా. నా గురించి నీకెందుకు ఎనిమి, నువ్వు పడుకో. నీ ఫోన్ సౌండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. నిద్ర పట్టడం లేదు. చెవులు మూసుకొని పడుకో. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నేను ఆఫ్ చేస్తాను, ఓకేనా? మీ పేరెంట్స్ ఎలా ఉన్నారా? పలక మీద బలపంతో రాస్తారు, పెన్నుతో రాయరు తల్లి. టెక్స్ట్ బుక్ మీద రాయాలి పెన్నుతో, అర్థమైందా? టెక్స్ట్ బుక్ లో ఎవరు రాయరమ్మా, ప్రింట్ అయి వస్తుంది. నోట్ బుక్ లో రాసుకో తల్లి. నా పిండా కూడు ఆ గీతల మీద నువ్వు రాయాలమ్మా. ఫోన్లో ఛార్జింగ్ చాలా తగ్గిపోయింది, ఛార్జింగ్ పెట్టాలి. నీ పని ఇలా కాదు, ఉంటూ చెప్తాను. ఛార్జింగ్ ఎంత ఎక్కిందో చూద్దాం. అరే ఇదేంటి, ఫోన్ ఛార్జింగ్ అవ్వడం లేదు. అవ్వట్లేదు. ఏమైంది దీనికి? ఇంతకు ముందు పెట్టినప్పుడు బాగానే ఛార్జింగ్ అయ్యింది కదా.